హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, చాలా మంది జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ BFA ఎంట్రన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సో దీది FADEE 2025 అని అంటారు దీన్ని. సో ఫైన్ ఆర్ట్స్ డిజైన్ ఎంట్రన్స్ ఎగ్జామ్. సో FADEE అంటే సో JNA FAU. సో ఇది మనకి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. చాలా మంది దీని ఎంట్రన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సో పూర్తి డీటెయిల్ కోసం మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మీరు వెబ్సైట్ చూస్తున్నారు. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. సో నోటిఫికేషన్ అయితే డీటెయిల్ గా చూద్దాం. ఇక్కడ నోటిఫికేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ అని ఇక్కడ రెండు కాలమ్స్ మనకి డివైడ్ చేశారు. ఫస్ట్ అయితే ఇక్కడ మీకు ఫైన్ ఆర్ట్స్ డిజైన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2025 నోటిఫికేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అని ఉంది కదా. సో దీని మీద మనం క్లిక్ చేస్తే మనకి కంప్లీట్ డీటెయిల్స్ అని తెలుస్తుంది. అలాగే ఎలిజిబిలిటీ, ఇంటేక్ అండ్ ఫీ పర్టికులర్స్ ఏముందో అది కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్యాటర్న్ ఆఫ్ ఈ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అనే ప్యాటర్న్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఈ ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుంది అనేది ఇచ్చారు. అలాగే రూల్స్ ఆఫ్ రిజర్వేషన్స్, సిలబస్ అండ్ మోడల్ పేపర్ ఫర్ BFA అప్లైడ్ ఆర్ పెయింటింగ్, స్కల్ప్చర్ అండ్ యానిమేషన్. అలాగే సిలబస్ అండ్ మోడల్ పేపర్ ఫర్ BFA ఫోటోగ్రఫీ అండ్ విజువల్ కమ్యూనికేషన్ రెండింటికి ఇచ్చారు. అలాగే మూడోది కూడా బ్యాచులర్ ఆఫ్ డిజైన్. సో దీనికి కూడా మీకు మోడల్ పేపర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఎవరు ఏ సబ్జెక్ట్ తీసుకుంటారో దానికి సంబంధించింది ఇక్కడ ఎంట్రన్స్ ఉంటుంది కాబట్టి ఈ మూడు మోడల్ పేపర్స్ అని ఇవ్వడం జరిగింది. ఇక మనకి నోటిఫికేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ ఫస్ట్ ఉన్న దాన్ని మీరు క్లిక్ చేస్తే మనకి అదర్ విండో ఓపెన్ అవుతుంది. సో ఆల్రెడీ నేను విండో ఓపెన్ చేసి పెట్టుకున్నాను. సో ఇక్కడ మీరు చూస్తే జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ, మాస్ ఆఫ్ టైం, సో హైదరాబాద్. సో ఇది మన కంప్లీట్ నోటిఫికేషన్. సో నోటిఫికేషన్ ఫర్ ఫైన్ ఆర్ట్స్ అండ్ డిజైన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2025. JNA FA University Hyderabad is conducting fine arts and design entrance examination FADEE for admission into the 4-year degree in Bachelor of Fine Arts and Bachelor of Design program offered in the constituent colleges for the academic year 2025-26. So eligible candidates who wish to apply may fill the application form online for each program separately by visiting the university website. అంటే ఇక్కడ మనకి 3 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ 3 ప్రోగ్రామ్స్ మీరు 3 రాయాలనుకుంటే 3 రాయొచ్చు. సో ఇక్కడ సెపరేట్లీ అప్లై చేసుకోండి అంటున్నారు. అంటే మీరు ఒకదానికి చేసుకుంటానంటే ఒకదానికి చేసుకోవచ్చు, 2 చేస్తాను 2 చేయొచ్చు, 3 చేస్తాను 3 చేసుకోవచ్చు. సో అందుకనే 3 ఎంట్రన్స్ రాస్తానంటే 3 అప్లై చేసుకోవచ్చు, సింగిల్ రాస్తానంటే ఒకటే అప్లై చేసుకోవాలి. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి 2000 రూపీస్ అయితే ఇచ్చారు. ఇది జనరల్ కేటగిరీ అండ్ OBC కేటగిరీకి. ఇక మిగిలిన SC ST క్యాండిడేట్స్ కి ఇన్ కేస్ ఆఫ్ తెలంగాణ SC ST క్యాండిడేట్స్ అని ఇక్కడ ఇచ్చారు 1000 రూపీస్. హ్యాస్ టు బి పేడ్ ఆన్లైన్ ఓన్లీ. ద లాస్ట్ డేట్ ఫర్ ఫీ పేమెంట్ ఈజ్ 26/6/2025. 26 వరకు మనకి డేట్ ఇచ్చారు వితౌట్ లేట్ ఫీ. ఇక విత్ లేట్ ఫీ వచ్చేసి 4000 రూపీస్ ఇచ్చారు. అది 3/7/2025 వరకు మనకి లేట్ ఫీతో ఇచ్చారు. సో ఇక డేట్ అండ్ టైమ్ ఆఫ్ ది ఎంట్రన్స్ ఎగ్జామ్ సో ఎప్పుడు ఉంటుందంటే BFA ఫోటోగ్రఫీ అండ్ విజువల్ కమ్యూనికేషన్ డేట్ వచ్చేసి 11/7/2025 అయితే మనకి జూలై నెలలో డేట్ ఇచ్చారు. అది మార్నింగ్ 10 గంటల నుంచి 12:30 వరకు ఉంటుంది. అది 3 ఎగ్జామ్స్ అన్నాం కాబట్టి 3 అటెండ్ అవ్వాలంటే ఇక్కడ 3 మీరు అటెండ్ అవ్వచ్చు ఫీజు కట్టుకుంటే. ఒకటే చేస్తానంటే ఒకటే మీరు ఏదైతే కట్టుకుంటున్నారో అది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫోటోగ్రఫీకి వెళ్ళాలంటే 11వ తారీఖున 10 గంటలకు ఉంది. అది మీరు డిజైన్ బ్యాచులర్ ఆఫ్ డిజైన్ ఇంటీరియర్ డిజైన్ మీద మీకు 2 గంటల నుంచి ఉంది అదే రోజున. అదే మీరు BFA అప్లైడ్ ఆర్ట్స్ అండ్ విజువల్ కమ్యూనికేషన్, పెయింటింగ్, స్కల్ప్చర్, యానిమేషన్, VFX కి వెళ్ళాలి అనుకుంటే 12వ తారీఖున 10 గంటల నుంచి 3 గంటల వరకు దీని మీద ఎగ్జామ్ ఉంది.
సో దేనికి వెళ్ళాలనుకున్న వాళ్ళు అది కట్టుకోవచ్చు మీరు. ఇక ఫర్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఎలిజిబిలిటీ, ఇంటేక్, ఫీ రూల్స్ ఆఫ్ రిజర్వేషన్, టైం టేబుల్, సిలబస్, మోడల్ క్వశ్చన్ పేపర్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ విజిట్ యూనివర్సిటీ వెబ్సైట్ రెగ్యులర్లీ ఆర్ కాంటాక్ట్. సో మీరు రెగ్యులర్ గా ఇవన్నీ మనం చూడాలంటే ఈ వెబ్సైట్ కి వెళుతూ ఉంటే ఇవన్నీ తెలుస్తాయని ఇక్కడ ఇచ్చారు. లేదంటే ఫోన్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ ఒక నోట్ ఇచ్చారు, దిస్ ఈజ్ ఓన్లీ ఎ నోటిఫికేషన్ ఫర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. సో ఇది ఓన్లీ ఫర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. క్యాండిడేట్ హ్యాస్ టు fulfill the eligibility criteria laid down in the relevant GOs at the time of admission. అంటే ఇది ఓన్లీ ఫర్ ఎంట్రన్స్ కి ఇచ్చిన జీవో ఇది. సో తర్వాత మీరు నెక్స్ట్ పాస్ అయ్యి మీరు ఎప్పుడైతే ఎలిజిబిలిటీలోకి వస్తారో అప్పుడు ఉండే జీవోస్ వేరే ఉంటాయి. అది అడ్మిషన్ లో దాని ప్రకారం మీరు వెళ్ళాలి అని అంటున్నారు. ఆఫ్లైన్ అప్లికేషన్స్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్. సో అంటే ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవాలి, ఆఫ్లైన్ లో అయితే లేదు. ఇక మనకి ఇక్కడ ఫైన్ ఆర్ట్స్ అండ్ డిజైన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2025 ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టు ద అప్లికెంట్ కి ఇచ్చారు. సో ఇవైతే ఇంపార్టెంట్ మనకి. ద క్యాండిడేట్ ఆర్ అడ్వైజ్ టు రిఫర్ టు ద ఎలిజిబిలిటీ, ఇంటేక్, ట్యూషన్ ఫీ, ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్, టైం టేబుల్ అండ్ రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ ఫర్ అడ్మిషన్ బిఫోర్ ఫిల్లింగ్ ద అప్లికేషన్ ఫామ్. ఇవన్నీ చూసుకొని మీరు ఫిల్ చేసుకోండి అని అంటున్నారు. ఇక ద క్యాండిడేట్స్ హూ విష్ టు అప్లై ఫర్ ద ఫైన్ ఆర్ట్స్ అండ్ డిజైన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2025 ఆర్ ఇన్ఫార్మ్డ్ టు ఫిల్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ బై కలెక్టింగ్ ద రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ సర్టిఫికేట్స్. సో ఆన్లైన్ లో అప్లై చేసేటప్పుడు ఈ సర్టిఫికేట్స్ అనేది మనకు అవసరం. హాల్ టికెట్ నంబర్, ఇయర్ ఆఫ్ పాసింగ్ అండ్ నేమ్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ ది క్వాలిఫైయింగ్. దేని గురించి ఇంటర్మీడియట్ మీరు ఎప్పుడైతే పాస్ అయ్యారో దాని హాల్ టికెట్ నంబరు, ఏ బోర్డులో పాస్ అయ్యారని ఇక్కడ అడుగుతున్నారు. లేదంటే దాని ఈక్వలెంట్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. ఇక హాల్ టికెట్ నంబర్, ఇయర్ ఆఫ్ పాసింగ్ అండ్ నేమ్ ఆఫ్ ది బోర్డ్ 10th క్లాస్ సంబంధించింది అది కావాలి. ఇక నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th క్లాస్ ప్రకారం. క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది మీది. అలాగే మీరు పిహెచ్, ఎన్సిసి, స్పోర్ట్స్, క్యాప్ ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే అవి. ఇన్కమ్ సర్టిఫికేట్ పేరెంట్స్ ది. స్టడీ బోనఫైడ్ సర్టిఫికేట్ 6th క్లాస్ నుంచి. ఇక్కడ మీరు ఇంటర్మీడియట్ అడిగారు కదా, ఇంటర్మీడియట్ లేకపోతే డిప్లొమా ఉంటే 3 years డిప్లొమా ఉంటే ఎలిజిబిలిటీ ఉంటుంది. మీరు డైరెక్ట్ ఇక్కడ నెంబర్ ఇచ్చారు కదా, ఫోన్ చేసి మీరు కనుక్కోవచ్చు. నన్ను అడగవలసిన అవసరం లేదు, కమెంట్స్ లో కూడా అడగవసరం లేదు. డైరెక్ట్ ఇక్కడ నెంబర్ ఇచ్చారు చూడండి, ఈ నెంబర్ కాల్ చేసి మీరు డైరెక్ట్ అడగండి. అడిగితే అప్లై చేసుకోండి అంటే అప్లై చేసుకోండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అడిగారు. అలాగే రీసెంట్ పాస్పోర్ట్ సైజ్. ఇవన్నీ ఏంటంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్. మనం అప్లై చేసుకున్నప్పుడు జాగ్రత్తగా ఇవన్నీ చూసుకోవాలి. అలాగే ఇక్కడ రిజిస్ట్రేషన్స్ ఇక్కడ ఇచ్చారు 2000 రూపీస్ అయితే ఉంది. అలాగే SC/ST అయితే 1000 రూపీస్ ఉంది. ఇక్కడ అప్లై చేసినప్పుడు మనకి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా మనం పే చేయొచ్చు. తర్వాత ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఎప్పుడైతే వన్స్ మనం అప్లై చేస్తామో అవన్నీ కూడా మన దగ్గర పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు ఏదైనా డౌట్ ఉంటే ఈ నెంబర్లో అడగొచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు మళ్ళా నెంబరు. సో ఆ నెంబర్ మీరు నోట్ చేసి పెట్టుకోండి. సో ఇది మనకి జనరల్గా ఉండే ఇన్ఫర్మేషన్ ఇది. ఇక ఇక్కడ ఇచ్చారు చూడండి, హాస్టల్ ఉంటుందంటే హాస్టల్ ఫెసిలిటీస్ ఈజ్ కరెంట్లీ నాట్ అవైలబుల్ అని ఇచ్చారు. అంటే కొంతమంది హాస్టల్ కోసం అడుగుతారు కదా, సో ఇది హాస్టల్ ఫెసిలిటీస్ లేదు. ఇక ద మినిమం కట్ ఆఫ్ మార్క్స్ టు క్వాలిఫై ఇన్ ద ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 35% ఫర్ ఆల్ కేటగిరీస్ కట్ ఆఫ్ అయితే ఉంటుంది. సో ఇది మీరు బాగా ఇవన్నీ చదువుకోండి. అలాగే ఇక్కడ మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా ఇక్కడ నంబర్ ఇచ్చారు మనకి, తర్వాత ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చారు. దీని ద్వారా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఇక మనం ఎలా అప్లై చేయాలి అంటే, ఇంకా మీరు ఈ ఎలిజిబిలిటీ, ఇంటేక్ అండ్ ఫ్రీ ఎలిజిబిలిటీ, ఇంటేక్ అండ్ ఫీ పర్టికులర్ కూడా మనం చూసుకోవచ్చు. అంటే ఎంత ఉంటుంది ఫర్ ఇయర్ కి, ఇవన్నీ కూడా మీరు ఇప్పుడే చూసేసుకోవచ్చు. అన్ని డీటెయిల్స్ ఇందులోనే ఉంటాయి. చాలా మంది చేసేది ఏంటంటే, సార్ ఇంకా డౌట్స్ చాలా ఇంత చెప్పిన తర్వాత కూడా డౌట్స్ వస్తూ ఉంటాయి. ఆ డౌట్స్ ని మీరు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు. మీరు చక్కగా కూర్చొని ఇది కానీ మీరు చూసుకున్నారంటే హ్యాపీగా అన్ని విషయాలు మీకే తెలిసిపోతాయి. కాకపోతే మేమేంటంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది అంతే. ఇక మీకు ఇచ్చారు చూడండి, ఎలిజిబిలిటీ, ఇంటేక్ అండ్ ట్యూషన్ ఫీ అని ఇచ్చారు. సో ఇక్కడ మనకి ట్యూషన్ ఫీ ఇచ్చారు. BFA అప్లైడ్ ఆర్ట్స్ అండ్ విజువల్ కమ్యూనికేషన్స్ కి క్వాలిఫికేషన్ అయితే ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ ఇచ్చారు. ఇంటేక్ రెగ్యులర్ SSS అంటే 35-15 ఇవి సీట్స్ అన్నమాట. రెగ్యులర్ గా 35 సీట్స్ ఉంటాయి. అలాగే BFA పెయింటింగ్, నెక్స్ట్ BFA స్కల్ప్చర్,
BFA యానిమేషన్ అండ్ VFX ఎన్ని సీట్లు ఉన్నాయని ఇక్కడ చూసుకోవచ్చు మీరు. BFA ఫోటోగ్రఫీ అండ్ విజువల్ కమ్యూనికేషన్. తర్వాత B డిజైన్, ఇంటీరియర్ డిజైన్. సో డ్యూరేషన్ ఆఫ్ ది ప్రోగ్రామ్ వచ్చి 4 years. ఇవన్నీ కూడా 4 years కోర్సు. ట్యూషన్ ఫీ ఫర్ యానం ఇచ్చారు. ఇది రెగ్యులర్ గా అంటే మీరు జనరల్ గా మనకి సీట్ వస్తే 35,000 వరకు ఉంటుంది అనమాట. నార్మల్ గా అయితే 65, 70, 65 అలా ఉంది. సో ఇది ఫీ. ఇక్కడ ఇంకా ఇన్ అడిషన్ టు ది అబోవ్ ఫీ 5,000 హ్యాస్ టు బి పేడ్ టువర్డ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫీ ఎవ్రీ ఇయర్ అంట. అది 5,000 రూపాయలు ఎక్స్ట్రా మళ్ళా. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ జనరల్ గా ఎలా ఉంటుంది అనేది చూసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇక ప్యాటర్న్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పేపర్ ఏ మెమరీ డ్రాయింగ్, ఇది కలరింగ్ ఉంటుంది. సో 100 మార్క్స్ అయితే ఉంటుంది. 90 minutes టైం ఇస్తారు మనకి. ప్రోగ్రామ్ వచ్చేసి ఏ ప్రోగ్రామ్ వాళ్ళకు ఉంటాయి ఈ పేపర్స్ అనేది మీరు చూసుకోవచ్చు. పేపర్ బి ఆబ్జెక్టివ్ టైప్ పేపర్ ఇది ఉంటుంది. పేపర్ సి ఆబ్జెక్టివ్ డ్రాయింగ్ ఉంటుంది. సో BFA అప్లైడ్ ఆర్ట్ అండ్ విజువల్ కమ్యూనికేషన్, పెయింటింగ్, స్కల్ప్చర్, యానిమేషన్ అండ్ VFX వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ వాళ్ళకి ఈ పేపర్స్ ఉంటాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి పేపర్ డి వచ్చేసి BFA ఫోటోగ్రఫీ అండ్ విజువల్ కమ్యూనికేషన్ వాళ్ళకి ఉంటుంది. కంపోజిషన్, విజువల్ కమ్యూనికేషన్ ఇది ఇచ్చారు. పేపర్ ఈ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ పేపర్ ఇచ్చారు. ఇక నెక్స్ట్ పేపర్ ఎఫ్ వచ్చేసి ఓన్లీ బి డిజైన్ వాళ్ళకే ఉంటుంది. సో దీన్ని బట్టి మీరు ప్రిపేర్ అయిపోవచ్చు. ఇక్కడ ఏమున్నాయి పేపర్ ఏ, బి, సి 3 పేపర్లు వచ్చేసి దీనికి ఉన్నాయి. ఎగ్జాంపుల్ మీరు పెయింటింగ్ సైడ్ వెళ్ళాలనుకోండి ఇది యూజ్ అవుతుంది. దీన్ని బట్టి మీరు చదువుకోవచ్చు. సో ఇది మనకి ఈజీగా అన్ని సబ్జెక్ట్స్ ఈజీగా తెలుస్తుంది. అలాగే డేట్ అండ్ టైం అని ఇచ్చారు. ఆ డేట్ అండ్ టైం కూడా మనకి జనరల్ గా ఇక్కడ డేట్ అయితే ఇచ్చేశారు 11/7/2025. ఆల్రెడీ నోటిఫికేషన్లు అన్నీ ఉన్నాయి. బట్ ఏంటంటే ఇక్కడ లూజ్ గా మళ్ళీ డీటెయిల్ గా ఇచ్చారు మనకి విత్ టైమింగ్ ఇవన్నీ సేమ్. సో మీరు ఈ టైంలో అటెండ్ అవ్వచ్చు. సేమ్ నేను ఏదైతే మెయిన్ నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తానో అవే మీకు ఇక్కడ డీటెయిల్ గా ఉన్నాయి. ఇక రూల్స్ ఆఫ్ రిజర్వేషన్స్ అనేది కామన్ గా ఉంటాయి. అలాగే సిలబస్ కూడా మీరు చూసుకోవచ్చు. మరి సిలబస్ ఎలా తెలుస్తుంది అంటే ఇదే మీరు సిలబస్ ఫాలో అవ్వచ్చు. అలాగే మార్కెట్ లో కూడా దొరుకుతాయి. బట్ దీన్ని చూసి కూడా మీరు మనకి ఇక్కడ కలరింగ్ ఎలా చేయాలి ఏంటి అని ఇచ్చారు. మోడల్ పేపర్ ఉంది చూడండి. మనకి 90 minutes ఇస్తారు. 100 మార్క్స్ అయితే ఉంటుంది. ఇక్కడ ఇచ్చారు ఎవరికి ఇది ఫర్ క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ అడ్మిషన్ టు అప్లైడ్ ఆర్ట్, పెయింటింగ్, స్కల్ప్చర్ అండ్ యానిమేషన్ అన్నారు కదా వాళ్ళకి. కాబట్టి ఇది వాళ్ళకి యూజ్ అవుతుంది. సో దీన్ని మీరు ఫాలో అయిపోవచ్చు. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే మనకి పోటర్ ఎట్ ద వీల్ అండర్ ఏ ట్రీ విత్ అన్ యానిమల్ నియర్ బై. సో అంటే ఒక చెట్టు కింద కుండలు తయారు చేస్తున్నాడు. కుండలు తయారు చేసి ఆయన తర్వాత యానిమల్స్ ఉన్నాయి దగ్గరలో ఉన్నాయి పక్కనే. సో అలా ఆ వీల్ కూడా ఉండాలి. అది కొండలు తయారు చేసే వీల్ ఉంటుంది అది. లేదంటే వెజిటేబుల్ ఆర్ ఫ్రూట్ మార్కెట్, రైల్వే స్టేషన్, నెక్స్ట్ బస్ స్టాప్, రోడ్ సైడ్ వెండర్స్ అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా అలా. ఇక్కడ ఏమి ఇచ్చారు డ్రాయింగ్ ఫ్రమ్ మెమరీ, డే టు డే లైఫ్ కాన్స్టింగ్ ఆఫ్ హ్యూమన్ ఫార్మ్, ఎంగేజ్డ్ ఇన్ ఎనీ యాక్టివిటీ, సరౌండెడ్ బై నేచర్, animals, birds and man-made ఆర్ నేచురల్ ఎన్విరాన్మెంట్ ఎగ్జాంపుల్స్ అని ఇక్కడ ఇచ్చారు. సో ఇది మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇక స్కిల్స్ టు బి టెస్టెడ్, మెమరీ డ్రాయింగ్ అండ్ కలరింగ్ స్కిల్స్ ఇది సెకండ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్లింగ్ ఆఫ్ కలర్ పెన్సిల్స్ యాజ్ మీడియం, చాయిస్ ఆఫ్ కలర్ స్కీమ్, అప్లికేషన్ మెథడ్స్, ఈ కంపోజిషనల్ సెన్స్ అండ్ పర్స్పెక్టివ్ ఆఫ్ ల్యాండ్స్కేప్. సో ఇది పర్స్పెక్టివ్ మీద ఉంటుంది ల్యాండ్స్కేప్. ఇక 10x16 స్పేస్ విల్ బి ప్రొవైడెడ్ ఫర్ డ్రాయింగ్ ఆన్ క్యాటరీస్ పేపర్. సో ఆ పేపర్ మీద ఈ సైజ్ ఇస్తారు. నో చాయిస్ విల్ బి గివెన్, చాయిస్ అయితే ఉండదు. ఓన్లీ కలర్ పెన్సిల్స్ ఆర్ అలౌడ్, వాటర్ కలర్స్ అండ్ అదర్ ఆర్ నాట్ అలౌడ్. సో ఓన్లీ కలర్ పెన్సిల్స్ మీదే వర్క్ ఇస్తారు. ఇలా మీరు పేపర్ ఏదైతే ఉందో అలాగే బి ఉంది, సి ఉంది, ఇవన్నీ పేపర్ వైజ్ హ్యాపీగా తీసుకొని మీరు ఇవన్నీ కూడా అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇలాగే ప్యాటర్న్ ఫాలో అయ్యారంటే మీరు ఈజీగా పాస్ అయిపోతారు. సో ఇది ప్రింట్ తీసుకోవచ్చు మీరు చక్కగా. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక మిగతా కూడా ఉన్నాయి. ఫోటోగ్రఫీకి ఏముంటుంది, బీ డిజైన్కి ఏముంటుంది. దీన్ని మనం ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి అనేది చూద్దాం. సో మీరు ఇక్కడ చూడండి ఎల్పిడెస్క్ కూడా ఇచ్చారు. జనరల్ ఎంక్వైరీస్ కాంటాక్ట్ నంబర్స్ ఇచ్చారు. సేమ్ నంబరు మనం ఎక్కడైతే నోటిఫికేషన్ చూసామో టైమింగ్ కూడా ఇచ్చారు మనకి. ఫర్ టెక్నికల్ హెల్ప్ అంటే అప్లై చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఒక నెంబర్ ఇచ్చారు మనకి. ఫ్లాష్ న్యూస్ ఇచ్చారు చూడండి. ఇక్కడ అప్లికేషన్స్
ఫ్రమ్ 2/6/2025 till 26/6/25 దాకా ఉంటాయి. కాబట్టి ఇది మీరు జాగ్రత్తగా గమనించగలరు. ఇక మనకి ఆన్లైన్ అప్లికేషన్, మొబైల్ అండ్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్. సో ఫస్ట్ ఇదైతే ఉంటుంది. మనం జస్ట్ అది క్లిక్ చేయగానే ఫస్ట్ వచ్చేసి ఏ బ్రాంచ్ తీసుకోవాలనుకుంటున్నారు మీరు. ఎగ్జాంపుల్ పెయింటింగ్ సైడ్ అనుకున్నారు అనుకోండి, అది పెట్టుకున్నాం మనం. మీ డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబరు, కన్ఫర్మేషన్ మొబైల్ నంబరు, మొబైల్ ఓటీపీ, ఈమెయిల్, కన్ఫర్మేషన్ ఈమెయిల్, అలాగే ఈమెయిల్ ఓటీపీ వస్తుంది. క్యాప్చా ఇస్తారు. క్యాప్చా ఇచ్చి వ్యాలిడేట్ చేస్తారు. చేసిన తర్వాత ఇది మీకు కంటిన్యూ అయిపోతుంది. సో ఇలా మీరు ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ పెట్టుకోవచ్చు. ఇది డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా కరెక్ట్గా మీరు ఎస్ఎస్సి ప్రకారం అయితేనే ఫిల్ చేయాలి. సో అలాగా ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ అయిపోతుందో నెక్స్ట్ మీరు అంటే వన్స్ ఇదైతే ఎప్పుడైతే కంప్లీట్ చేస్తారో నెక్స్ట్ వచ్చేసి మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక మీకు అప్లికేషన్ నెంబర్ ఎలా తెలుస్తుందంటే వన్స్ మీరు ఎప్పుడైతే ఇది చేసుకుంటారో అప్పుడు మీకు ఒక అప్లికేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది. సో అప్లికేషన్ నెంబర్ వేస్తారు, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబరు, మీ బర్త్ స్టేట్ అడుగుతున్నారు, క్యాస్ట్ కేటగిరీ అడుగుతున్నారు, క్యాప్ చేస్తున్నారు, వ్యాలిడేట్ చేస్తారు. సో ఇది అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత ఇక డేటా అప్డేషన్ అనేది మీరు చేసుకోవాలి. ఇప్పుడు మీ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబరు రెండో వస్తాయి. ఇప్పుడు వ్యాలిడేట్ చేయగానే మీరు కంటిన్యూ మీ అప్లికేషన్ ఏదైతే డేటా ఉందో అది అప్డేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఫైనల్గా అంతా చేసిన తర్వాత అప్లికేషన్ ప్రింట్ అది కూడా ఎలా వస్తుంది. సో అప్లికేషన్ నెంబర్ రిజిస్ట్రేషన్ చేసుకుని మీరు లాగిన్ అయిపోయి సో అప్లికేషన్ ప్రింట్ తీసుకోవచ్చు. జనరల్గా యూజర్ మాన్యువల్ ఇచ్చారు, అంటే ఎలా చేయాలి ఏంటి అనేది. సో అంతా ఇది చక్కగా మీరు చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే అన్ని డీటెయిల్స్ మనకి చాలా డీటెయిల్గా ఇచ్చారు. చూడండి ఇక్కడ ఇచ్చారు మనకి ఏ సైజ్ ఉండాలి ఏంటి అనేది. మీరు హ్యాపీగా ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. యూజర్ మాన్యువల్ అంటే మనం అప్లై చేసేటప్పుడు ఎలా అప్లై చేయాలనేది చాలా డీటెయిల్గా అయితే ఉంది. సో మనకి ఇది యూజర్ మాన్యువల్. సో యూజర్ మాన్యువల్ కానీ ఒకసారి మీరు చూసారంటే మీకు అర్థమైపోతుంది. మనకి డీటెయిల్గా అప్లై చేసుకునేటప్పుడు ఎలా అప్లై చేసుకోవాలని ఇచ్చారు. క్యాండిడేట్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మ్యాండేటరీ, అది ఎంత ఉండాలి, జేపెగ్ ఆర్ లేదంటే జేపీఈజీలో ఉండాలి, అంటే జేపెగ్ రెండు ఒకటే. తర్వాత సిగ్నేచర్ ఎలా ఉండాలి, అది కూడా కంపల్సరీ 100 KB ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ మ్యాండేటరీ, సో అది 500 KB ఉండాలి. ఇలా మీరు మాన్యువల్ చూసుకున్నారనుకో, యూజర్ మాన్యువల్ మీకు అర్థమైపోద్ది. ఇవన్నీ కూడా చక్కగా ఇవన్నీ పిక్చర్స్ చూసుకుంటూ మీరు జాగ్రత్తగా అప్లై చేసేయచ్చు. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. సో ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, వాళ్ళకే కాంటాక్ట్ చేసి అడగచ్చు. ఓకే, ఇక్కడ మీరు కమెంట్స్ లో అడగవసరం లేదు, అలాగే నాకు కాల్ చేసి అడగవసరం లేదు. చక్కగా యూనివర్సిటీకి కాల్ చేసి యూనివర్సిటీ నెంబర్స్ ఇచ్చారు. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఈ డేట్స్ లో మీరు అప్లై చేసుకునేది ఉంటే వాళ్ళని డైరెక్ట్ కాంటాక్ట్ చేసి కూడా మీరు మీ డౌట్స్ ఏమంటే అన్ని క్లియర్ చేసుకోవచ్చు. సో ఈ వెబ్సైట్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది, మీరు అక్కడి నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. సో ఆలస్యం చేయకుండా మీరు ఎవరైనా అప్లై చేసుకుంటే అప్లై చేసుకోండి. అలాగే కోచింగ్ కావాలంటే కూడా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. సో తప్పకుండా కోచింగ్ అయితే ఇస్తాను. ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.